మొక్క మాట్లాడుతున్నారు. జగన్ చంపాడా లేదని వాళ్ళు మీరే చెప్తున్నారు కదా. మీరు పెట్టిన సిబిఐ కదా చెప్పింది జగన్కి సంబంధం లేదని. అవినాష్ రెడ్డిని కూడా అందులో సాక్ష్యాలు తారుమారు కిందనే పెట్టింది కదా. ఇంకేముంది అందులో? అక్కడ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ లోనే ఉంది కదా బేసిక్ గా. దాంట్లో వీళ్ళు మెన్షన్ చేసుకొచ్చింది రామ్ సింగ్ విచారణ తప్పించి ఏం తేల్చారు ఇప్పుడు? అక్కడ ప్రజలు అదే వివేకానంద రెడ్డి కూతురే కదా కడప అంతా తిరిగి వచ్చింది, అదే రాజశేఖర రెడ్డి కూతురే కదా కడపలో ఎంపీగా పోటీ చేసింది. మరి ఓడగొట్టారుగా అక్కడ ప్రజలు. మరి ఏమని తీర్పు ఇచ్చారు? తెలిపోయింది కదా అక్కడ. ఇంకేం చెప్తారు ఇక అందులో బేసిక్ గా? సరిగ్గా కౌంటర్ చేసుకోగలిగిందా మహానాడులో జగన్ మీద చేసిన విమర్శల్ని, వైసీపీ మీద వాళ్ళు సంధించిన ఈ అస్త్రాలన్నింటినీ వైసీపీ సరిగ్గా కౌంటర్ చేసుకోగలిగిందా సార్? ఏముంటది కౌంటర్ చేసుకోవడానికి? ఇప్పుడు వాళ్ళ విమర్శ వాళ్ళది, వీళ్ళ విమర్శ వీళ్ళది. వాళ్ళు ప్రసంగిస్తారు, వీళ్ళు దానికి రివర్సు. ఇదివరకటి రోజుల్లో ఒక సంస్కారయుతమైనటువంటి బాధ్యతాయుతమైనది ఉండేది. ఏదైనా అన్నప్పుడు దానికి ఆధారాలు చూపెట్టడం, దానికి కౌంటర్గా ఆధారాలు చూపెట్టడం, దానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ మీడియాలో, నిర్మాణాత్మకమైనటువంటి స్టోరీలు రాయటం, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి విమర్శకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అదంతా పోయింది కదా. ఓ గందరగోళ పరిస్థితి. నిలువున మీడియానే అటో ఇటో